ఓకే అండి. ఇప్పుడు అలాగే మనకు చాలా వరకు కూడా ఇన్సులిన్ అనేది వేస్తూ ఉంటారు. అంటే ఏ స్టేజ్ వరకు మనం ఇన్సులిన్ వాడొచ్చు? దానివల్ల ఆర్గాన్స్ పైన మన బాడీలో ఉండే ఏ ఆర్గాన్స్ పైన ఇది ఇన్సులిన్ ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇన్సులిన్ మీద ఒక పెద్ద అపోహ ఏంటంటే ఇన్సులిన్ ఇస్తే ఇంకా మన పని అయిపోయింది, ఇది ఎండ్ స్టేజ్, దీనివల్ల మళ్ళీ చాలా కిడ్నీలు మందికి ఖరాబ్ ఉంటుంది. అవుతాయి. అంటే ఇన్సులిన్ స్టేజ్‌కి వచ్చేసాడు. అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఇంకా దీని తర్వాత ఏమేమో వస్తాయో, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, ఇంకా లివర్ అవన్నీ కూడా కొట్టేస్తాయి అని చెప్పేసి ఒక అపోహ ఉంటుంది రైట్ రైట్ ఇన్సులిన్ వల్ల. అంటే దాన్ని జస్ట్ ఎలా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? యాక్చువల్లీ అది పెద్ద అపోహ. ఇన్సులిన్ అనేది న్యాచురల్గా బాడీలో ఫామ్ అయ్యే హార్మోన్. ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో ఇన్సులిన్ లేకుండా ఉండేవాళ్ళు టైప్ 1 డయాబెటిక్స్ పేషెంట్స్ వాళ్ళు డెఫినెట్గా ఇన్సులిన్ మీదనే ఉంటారు. సో మిగతా అందరిలో నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరికీ ఇన్సులిన్ అనేది కంపల్సరీ. సో ఇదే బాడీలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. సో ఇది న్యాచురల్ హార్మోను. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏ ఆర్గాన్ కూడా దెబ్బతినదు. అండ్ మనం న్యాచురల్ వే అంటే షుగర్ని ట్రీట్ చేయడంలో ఇది న్యాచురల్ వే అన్నట్టు. ఈవెన్ 1 ఇయర్ పిల్లలు, టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఇన్సులిన్ మీదే ఉంటారు. సో దానివల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ వేసుకొని కూడా షుగర్ కంట్రోల్ చేసుకోకుండా ఉంటే ఈ షుగర్ వల్ల అవయవాలు దెబ్బతింటాయి. అంతేగాని ఇన్సులిన్ వల్ల అవయవాలు దెబ్బతినవు. షుగర్ కంట్రోల్ లేనప్పుడు దాని ఎఫెక్ట్ అనేది మన కిడ్నీల మీద, హార్ట్ మీద, తర్వాత ఈ నరాల మీద, కాలు నరాల మీద, సో బ్రెయిన్ స్ట్రోక్ అంటాం, బ్రెయిన్ నరాల మీద, ఇవి బ్లడ్ వెజల్స్ మీద, సో వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది, కంటి నరం మీద. సో వీటి మీద ఎఫెక్ట్ పడి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వస్తాయి అన్నట్టు. సో ఇదంతా జరగలేదు, ఇది షుగర్ వల్ల జరుగుతుంది. ఇన్సులిన్ వల్ల కానీ ట్యాబ్లెట్స్ వల్ల కానీ ఏ అవయవం పాడు కాదు. సో డైట్తో కానీ, ఎక్సర్సైజ్తో కానీ, మెడిసిన్స్తో కానీ, ఇన్సులిన్స్తో కానీ షుగర్ ప్రాపర్గా కంట్రోల్లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావు, అవయవాలు దెబ్బతినవు. సో ఇన్సులిన్ వల్ల అనేది ఇన్సులిన్ స్టార్ట్ చేయగానే నా లైఫ్ అయిపోయింది అనేది కూడా అపోహనే. సో ఇన్సులిన్ అనేది న్యాచురల్ హార్మోను, బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మెడిసిన్స్ పనిచేయకపోతే మేము ఇన్సులిన్ ఇచ్చి షుగర్ని కంట్రోల్లో తెస్తాము. సో ఇన్సులిన్ తీసుకున్నా మీ షుగర్ కంట్రోల్లో ఉందంటే మీకు మీ అవయవాలకి ఎలాంటి ఇబ్బంది కలగదు. అంటే చాలా వరకు కూడా డాక్టర్స్ అంటే చెప్పిన సజెషన్స్ ప్రకారంగా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. నేను ఈరోజు ట్యాబ్లెట్ వేసుకున్నాను కదా అని చెప్పేసి మ్యాంగోస్ తింటుంటారు, స్వీట్ అన్నీ కూడా ఏం పర్లేదు ట్యాబ్లెట్ వేసుకున్నాను అని చెప్పేసి అలా చాలామంది తింటుంటారు. సో దాన్ని అంటే ఉండాల్సిన గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండిన తర్వాత అవి ఎక్కువ అవుతాయి కదా, దానివల్ల ఎలాంటి హాని జరుగుతుంది? అలా చేయడం కరెక్టేనా? అసలు టాబ్లెట్ వేసుకున్నాం కదా తినేస్తే నిజంగా అది చాలా పెద్ద ప్రాబ్లం. మేము రోజు చూస్తున్నది, చాలా మంది మ్యాంగోస్ స్వీట్స్ తినేయడము, ఫంక్షన్స్లో ఎక్కువగా బిర్యానీలు అవన్నీ తినేయడము, దాంతో షుగర్ పెంచుకోవడము, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. అదేమంటే టాబ్లెట్ వేసుకున్నాను కదా కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి అంటుంటారు కదా. సో నేను చెప్పేది ఒకటే, మనకి మెడిసిన్ అనేది 80% ఫుడ్ ఎక్సర్సైజే, 80% మెడిసిన్. సో ఈ ఫుడ్ సరిగా లేనప్పుడే మనం ఈ వేరే ట్యాబ్లెట్ల మీద ఎక్కువగా డిపెండెంట్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు స్వీట్లు అన్నీ తిని, అన్ని ఫుడ్ తిని ట్యాబ్లెట్లు వేసుకొని షుగర్ కంట్రోల్ చేసుకుంటున్నారంటే, ఒకవేళ అవన్నీ తినకపోతే మీకు ట్యాబ్లెట్లే అవసరం లేదని అర్థం. సో అందుకని మంచిగా ప్రాపర్గా డైట్ చేసి వీలైనంత తక్కువ మెడిసిన్స్ తోటి మంచిగా షుగర్ కంట్రోల్ చేయగలిగితే బెస్ట్. చాలామంది ఏం చేస్తారంటే ఇటు ఇన్సులిన్ వేసుకుంటారు, అటు స్వీట్లు తింటారు. సో దానివల్ల బాడీకి వెయిట్ పెరిగిపోవడం, బాగా ఒళ్ళొచ్చేయడం, దాంతో మిగతా అవయవాలు హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం, సో వెయిట్ పెరిగిపోయి దాని కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. సో అనవసరంగా ఎక్కువ తినకూడదు, ఎక్కువ మెడిసిన్స్ వాడద్దు. సో డైట్ ప్రాపర్గా పెట్టుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు రావాలి. ఇప్పుడు చాలా వరకు కూడా ఈ బ్రౌన్ రైస్, స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ షుగర్లో, ఇప్పుడు మన మిల్లెట్స్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉన్నారు. కొత్తగా ఏది చూపిస్తే అది షుగర్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి తింటున్నారు. దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు బాడీకి? డెఫినెట్గా ఇప్పుడు మనకి సింపుల్ షుగర్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చక్కెర, తేనె, బెల్లం, కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్లు, ఐస్ క్రీమ్స్, తర్వాత మైదాతో చేసినవి బిస్కెట్స్, బ్రెడ్, కేక్లు, అండ్ ప్యాకెట్లలో వచ్చేది అవుట్ సైడ్ చిప్స్, అవన్నీ సింపుల్ క్యాలరీస్. అవి ఏంటంటే ఇమ్మీడియట్గా జీర్ణమైపోయి ఇమ్మీడియట్గా బాడీలో షుగర్ స్పైకింగ్ చేస్తాయి అన్నట్టు. షుగర్ సడన్గా 300, 400కి వెళ్ళిపోవడం.
సో దానివల్ల బాడీలో ఉన్న కాస్త మిగిలిపోయిన ఇన్సులిన్ కణాల మీద కూడా లోడ్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సి రావడం. సో దానివల్ల కణాల మీద లోడ్ ఎక్కువ పడి ఎక్కువ కాలం పనిచేయవు. అదే మీరు ప్రాపర్ డైట్ తీసుకొని ఎక్కువ ఈ షుగర్ స్పైకింగ్ కానటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. సమ్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్, కొర్రలు, రాగులు, జొన్నలు, ఓట్స్, ఈ మల్టీగ్రెయిన్ చపాతీలు. సో ఇవన్నీ ఏంటంటే దీంట్లో షుగర్స్ ఉంటాయి కానీ స్లోగా డైజెస్ట్ అయ్యి షుగర్ని స్లోగా పెంచుతాయి అన్నట్టు బాడీలో. సో ఇవి కొంచెం బెటర్. అస్సలు కార్బోహైడ్రేట్స్ లేని తక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఇంకా చాలా మంచివి. ఎగ్జాంపుల్ ఈ కూరగాయలు, ఆకుకూరలు అండ్ ఈ బటర్ మిల్క్, సలాడ్స్, క్యారెట్, కీరా. సో ఇవన్నీ కూడా షుగర్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఇవన్నీ మోర్ హెల్తీ అన్నట్టు. సో దీంట్లో ఎలాంటి షుగర్ ఉండకుండా ఎక్కువ షుగర్ స్పైక్ కాకుండా ఉంటుంది బాడీలో. సో లాంగ్ టర్మ్లో హెల్త్ బాగుంటుంది. అందుకని ఎక్కువగా మనం తినే ఫుడ్లో ఇప్పుడు ఒక ప్లేట్ ఉందనుకోండి, ప్లేట్లో సగం వరకు మనము ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ ఇవి ఫిల్ చేయాలి. ఈవెన్ మా పేషెంట్స్ కూడా నేను ఎక్కడైనా బయట ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్తానంటే, ఫస్ట్ ఫంక్షన్లో వెళ్ళినప్పుడు క్యారెట్, కీరా, స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో స్ప్రౌట్స్, సలాడ్స్ ఇవన్నీ ఫస్ట్ తినేసి తర్వాత ఇంకా ఏమైనా ఆకలేస్తే ఒక స్పూన్ బిర్యానీ అట్లా తినొచ్చు అని చెప్తాను. అలా వెళ్ళాం కదా, డైరెక్ట్ మాకు బిర్యానీ ఎక్కడుంది, నాన్ వెజ్ ఎక్కడుందని చెప్పేసి వెళ్తాం. కీరా, క్యారెట్ అసలు చూడం కదా, సలాడ్ వైపే చూడరు కదా చాలా వరకు. సో అందుకని ఎక్కువగా ఈ పీచు పదార్థాలు, ప్రోటీన్ ఫుడ్స్. ప్రోటీన్లో కూడా మనం ఎగ్ వైట్స్ తినొచ్చు, చికెన్, ఫిష్, ఓకే, అండ్ ఆల్మండ్స్ అండ్ కర్డ్, ఇవన్నీ కూడా మనం ప్రోటీన్ పదార్థాలు తీసుకోవచ్చు. వీటికి ఎలాంటి షుగర్ స్పైకింగ్ కానీ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కానీ పెద్దగా ఉండదు. సో డాక్టర్ గారు తినే ఫుడ్ చెప్పారు, తినకూడని ఫుడ్, షుగర్ ఉన్న పేషెంట్స్ ఏ ఫుడ్ తీసుకోకూడదు? సో ఏవైతే రక్తంలో షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా పెంచుతాయో అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సో ఇవి ఎనీథింగ్, మనకి చక్కెర, బెల్లం, తేనె వీటితో చేసిన ఎనీ పదార్థాలు మంచివి కావు. అదేవిధంగా బెల్లం అంటే చాలా వరకు కూడా ఈ షుగర్ బదులు బెల్లం వేసుకుంటున్నారు టీలలో, బెల్లంతో చేసినవి తినొచ్చు అంటున్నారు. మరి అది కూడా హార్మ్ చేస్తుందా? ఇది కూడా ఒక అపోహ. బెల్లం మంచిది, షుగర్ వాళ్ళకి షుగర్ మంచిది కాదు కానీ బెల్లం తినొచ్చు అనేది ఒక అపోహ. సో షుగర్, బెల్లంలో ఎటువంటి తేడా ఉండదు. ఓన్లీ బెల్లంలో ఎక్స్ట్రా ఐరన్ విత్ షుగర్ బెల్లంలా ఫామ్ అవుతుంది. సో అంతే తప్పించి వాటికి ఆ చక్కెర గుణంలో ఎలాంటి మార్పులు ఏమి ఉండవు. సో బెల్లం కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వీటితో చేసిన ఎలాంటి పదార్థాలు కూడా తీసుకోవద్దు. కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రూట్ జ్యూసులు కానీ, ఐస్ క్రీమ్స్ కానీ. అదేవిధంగా ఈ షుగరీ న్యూట్రిషనల్ ఫుడ్స్ ఉంటాయి కదా, సో రెగ్యులర్గా వాడేవి అవి కూడా ఎక్కువగా వాడకూడదు, పాలల్లో వేసుకునేవి. సో వాటిలో కూడా చక్కెర మోతాదు ఉంటుంది. సో దేంట్లో అయితే బేసిక్గా చక్కెర ఉంటుందో తీపి వస్తువులు అవన్నీ అవాయిడ్ చేయాలి. సో దాంతోపాటు ఈ బయట దొరికే ప్యాకెట్స్లలో వచ్చేవి అండ్ నూనె వస్తువులు ఇవి కూడా అవాయిడ్ చేయాలి. నూనె, ఈ నెయ్యి, నూనెలో ఫ్రై చేసిన ఐటమ్స్ అండ్ ఈవెన్ కుకింగ్ చేసేటప్పుడు కూడా, కూరలు వండేటప్పుడు కూడా ఎక్కువగా నూనె కనిపించకూడదు. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, మీట్ ఐటమ్స్లో ఏవేవి తినకూడదు? మీట్లో అన్నీ తినొచ్చు, కాకపోతే కొంచెం ఈ రెడ్ మీట్ కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటరు. సో రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్ ఇట్లాంటివి. సో అప్ టు 50 grams వరకే తినాలి. వైట్ మీట్ లైక్ చికెన్, ఫిష్ ఇట్లాంటివి మనం 100 grams వరకు తినొచ్చు. ఎగ్ వైట్స్ తినొచ్చు, మనం రోజుకి ఒక 3-4 ఎగ్ వైట్స్ వరకు తినొచ్చు. అండ్ ఈ మెయిన్గా ఈ ఎగ్ వైట్స్, చికెన్, ఫిష్ ఇవి కొంచెం సేఫర్. ఓకే డాక్టర్ గారు, చాలా వరకు కూడా హై షుగర్ అవ్వడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? సో ఆల్మోస్ట్ ఈ హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళలో చాలా మందిలో 50-60% మందిలో షుగరే మూల కారణంగా ఉంటుంది. సో షుగర్తో పాటు బీపీ, కొలెస్ట్రాల్ ఇవి కూడా ముఖ్య కారణాలు మనకి హార్ట్ స్ట్రోక్ రావడానికి. సో షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కజిన్స్ లాగా అన్నట్టు, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కలిసే వస్తాయి. ఇవి కూడా ఒబెసిటీ అంటే ఊబకాయంతో కలిసి ఉంటాయి అన్నట్టు. సో వీటన్నిటి వల్ల మనకి హార్ట్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో వీటితో పాటు బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్, కిడ్నీస్ ఖరాబ్ అయ్యే రిస్క్ కూడా ఈ షుగర్ వ్యాధి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు బీపీ వచ్చిన తర్వాత షార్ట్ టర్మ్ పీరియడ్లోనే
షుగర్ వచ్చిన తర్వాత బీపీ కానీ, బీపీ తర్వాత షుగర్ కానీ అటాక్ అవుతుంది అంటారు. అది కరెక్టే అంటారా? యా ఇవన్నీ మీరు ఇందాక వాళ్ళు కజిన్స్ సిస్టర్ కజిన్స్ లాగా అని చెప్పారు కాబట్టి డౌట్ సో అడుగుతాను. ఇది చాలా కామన్. బీపీ వచ్చిన వాళ్ళకి షుగర్ రావడము, షుగర్ వాళ్ళకి బీపీ రావడము, కొలెస్ట్రాల్ ఉండడము. అంటే కాజెస్ ఏంటంటే షుగర్ బీపీకి కాంబినేషన్ ఏమైనా ఉంటుందా? ఎక్కువగా ఈ మోస్ట్లీ ఒబెసిటీ, ఊబకాయం వల్ల ఇవి మెయిన్గా ఈ బీపీ షుగర్ అనేవి ఫామ్ అవుతాయి. అదేవిధంగా జెనెటిక్గా ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. చూశారు కదండి, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలతో పాటు వచ్చిన తర్వాత ఇన్సులిన్ తీసుకోవడం అనేది చాలా డేంజర్ సిచ్యువేషన్గా భావిస్తారు. అలాగే ఒక భూతంలాగా దీన్ని పరిగణిస్తూ చాలామంది భయపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీరు జాగ్రత్తలు తీసుకొని వ్యాయామం చేసినట్లయితే ఫుడ్తో పాటు అంటే మన షుగర్ని కంట్రోల్ చేయడానికి 80% మన చేతిలోనే ఉంటుంది. 20% మాత్రమే ఆ ట్యాబ్లెట్స్ రూపంలో, మెడిసిన్ రూపంలో మన బాడీ పైన పనిచేస్తుంది. సో ఈ ఫుడ్ అండ్ వ్యాయామం ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ 20% మెడిసిన్ అనేది మన బాడీకి పనిచేయడం వల్ల షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ఈ రివర్సల్ ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు. ఇన్సులిన్స్ వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.